ఈ నియోజకవర్గం నుంచి వస్తున్న అభ్యర్థనలు ముఖ్యంగా డంపింగ్ యార్డ్ మీద ఇది వేరే నియోజకవర్గంలో వేరే ప్రాంతం నుంచి ఇక్కడికి తరలింపబడ్డ డంపింగ్ యార్డ్. సో ఇది నివాస ప్రాంతాలకి పంట పొలాలకి అతి దగ్గరలో నిర్మిస్తున్నారు ప్రభుత్వం కానీ లేదా ఏజెన్సీ సంస్థలు కానీ. ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క నివాసితుడు అందరూ ఏమనుకుంటున్నారంటే ఇక్కడ డంపింగ్ యార్డ్ వస్తే మా పంట పొలాల ధరలు తగ్గుతాయి లేదా మా భూముల ధరలు తగ్గుతాయి అనుకుంటున్నారు. దానికంటే అత్యధిక నష్టం ప్రాణ నష్టం జరుగుతుంది. కారణం మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఢిల్లీలోని జవహర్ నగర్లో ఉన్న డంపింగ్ యార్డ్ అది నివాస ప్రాంతాలకు దగ్గరగా ఉండి అందరి తెలియని విషయం ఏంటంటే రీసైకిల్ కానీ వేస్టేజ్ ఇక్కడికి వస్తుంది. అంటే మనం రీసైకిల్ చేయలేని వేస్టేజ్ అంతా బంద్ చేస్తాం, అంటే కాలబెడతాం. ఆ కాలబెట్టినప్పటి నుంచి దానికి కాడ్మియం అనే రసాయనం, క్రోమియం అనే రసాయనం గాలిలో కలుస్తుంది, మనం పీల్చే గాలిలో కలుస్తుంది. సో దానివల్ల చిన్న పిల్లలు 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఇది ఇక్కడున్న నాయకులకు కానీ అధికారులకు కానీ తెలిసినా కూడా ప్రజలకు తెలియజెప్పకపోవడం, ప్రజలు తెలుసుకోకపోవడం వల్ల జరిగే ప్రాణ నష్టం అనేది నేను శ్రీ కోదండరామ్ గారికి వివరించడం జరిగింది. సో వారి ద్వారా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి విన్నపిస్తాం. త్వరలో ఇక్కడ నుంచి ప్రజాసంఘ నాయకులు మీ విలేకరుల సహాయంతో, జర్నలిస్టుల సహాయంతో, పాత్రికల సహాయంతో వారి వద్దకు చేరి మా ప్రజెంటేషన్ ఇవ్వడానికి నెక్స్ట్ వీక్ కానీ తర్వాత వారాల్లో కానీ ముందుకెళ్తాం.